ఆ స్వతంత్ర పోరాటంలో పోరాడడానికి దేవుని వాక్యం ద్వారా వాళ్ళు ప్రేరేపితులై ప్రభావితులై ఒక స్నేహితుల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ చదువుతూ నేర్చుకుంటూ ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని ఎరిగి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఉన్నటువంటి ఒక చక్కటి మాటను గాంధీజీ గారు తీసుకున్నాడు. స్వతంత్ర పోరాటంలో మనం ఏం చేయాలి, కత్తులెట్టుకుని వస్తున్నాం, వాళ్ళ దగ్గర తుపాకులు మన దగ్గర ఏమీ లేవు, ఎలాగా అని ఆలోచన చేస్తే ఒక మాట తన ప్రభావితం చేసింది. ఏంటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని. అంటే సాత్వికంతో ఉంటే మనకు స్వాతంత్రం వస్తుందా? ఎస్, వస్తుంది. దాన్ని ఫాలో అవ్వడు. కత్తి పట్టుకోకుండానే, తుపాకీ పట్టుకోకుండానే మనకు స్వాతంత్రం తెచ్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. పూర్తి స్వాతంత్రం జనవరి 26వ తారీఖున పూర్తి స్వాతంత్రం మనకు వచ్చింది. కాబట్టి ఈరోజు అన్ని ఆఫీసుల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, మందిరాలలో, మన దగ్గర కూడా ఇప్పుడు జెండా ఎగరవేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భారతదేశ గొప్పతనాన్ని భారతదేశ పౌరులుగా మనము గర్వించదగినటువంటి విషయమే. దేవునికి స్తోత్రం. ఆ జెండా ఎగురుతూ ఉండాలి. ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గొప్పతనం చాటించబడాలి. అనేక మంది అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు మన దేశంలో, అద్భుతమైన పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఇంటర్నేషనల్గా వాళ్ళు గేమ్స్ ఆడుతున్నప్పుడు మన భారతదేశానికి కూడా చెప్పండి పేరు తెస్తూ ఉన్నారు. ఈ విషయంలో ముగ్గురిని ఇందాక జ్ఞాపకం చేశాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకంటే ముందు వాళ్ళు ఎంతో త్యాగశీలులై ప్రాణాలు విడిచిపెట్టిన వారిని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి వందనస్తులమై ఉన్నాం. దాంట్లో ఇప్పుడు ప్రస్తుత ప్రపంచము చక్కగా పెద్దోడు, చిన్నోడు, గొప్పోడు, తక్కువోడు అని తారతమ్యం లేకుండా అందరికీ సమమైనటువంటి రీతిలో సమాజంలో బ్రతకడానికి కావలసిన రాజ్యాంగాన్ని సిద్ధపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టడుగున్న బలహీన బడుగు వర్గాలను పైకెత్తి సమాజంలో వారిని మేము ఉన్నాము, మేము కూడా హక్కులు ఉన్నాయి, మేము కూడా దాన్ని చేయగలం అనే రీతిగా సమాజానికి మేలు చేసిన నాయకులు, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ వందనం, వందనం, వందనం. ఈ సమయంలో మనము ముగ్గురిని జ్ఞాపకం చేసుకోవాలి. దేశ సరిహద్దుల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళకు కూడా పిల్లలు కన్నారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారో సెలవు పెట్టుకుని వస్తూ ఉంటారు, భార్య పిల్లలను చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత మళ్ళీ వస్తారో రారో, లేకపోతే యుద్ధంలో చచ్చిపోతారో తెలీదు. వీరులు దేశ సౌభాగ్యాన్ని, దేశ సంపదను మనందరినీ కాపాడడానికి ఒక గేట్ కాపలాదారులుగా సరిహద్దుల్లో జవాన్లు వారు మన కొరకు ప్రయాసపడుతున్నారు. ఈ పండుగ రోజున ఏదో అంతరాయం, ఈ పండుగ రోజున ఏదో మరణాలు, ఈ పండుగ రోజున ఏదో కీడు చేయాలనే శత్రువు పన్నాగం పన్నుతూ ఉంటాడు. వాడికి దొరకకుండా సైనికులు కాపలా కాస్తున్నారు. నేవీ వారి కొరకు ప్రార్థన చేయాలి. మూడోది ఎయిర్ ఫోర్సు. ఆకాశంలో నుండి విమానాల ద్వారా, ర్యాకెట్ల ద్వారా వచ్చి హాస్పిటల్ కానీ, హోటల్స్ కానీ, గొప్ప గొప్ప నాయకులు ఉండే స్థలాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారు రాకుండా ఎయిర్ ఫోర్స్ వారు పైనుంచి కాపలా కాస్తున్నారు. సముద్రంలో రాకుండా నేవీ వారు కాపలా కాస్తున్నారు. దేశ సరిహద్దులోంచి వారు కాపలా కాస్తున్నారు. వారి కోసం ఒకసారి చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. మా దేశ సరిహద్దుల్లో ఏ వైపు నుంచి శత్రువులు చొరబడకుండా, ఉగ్రవాదం రాకుండా మమ్మల్ని నిత్యము కాపాడుతున్న దేవా నేవీ వారి కొరకు నైనా, దేవా ఎయిర్ ఫోర్సు, అలాగే ప్రభువా దేశ సరిహద్దుల్లో ఉన్న జవానుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. దాని కొరకు ఎంతో ప్రయాసపడుతున్న పోలీసు శాఖ, భద్రతా దళాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీ కనికరమ వారి మీదకి రానివ్వండి, కృప చూపించండి. యేసు నామమున కూర్చున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు స్వేచ్ఛగా మనం చూడండి, ఒక వదంతు ఉంది. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పాలించారు, బ్రిటిష్ వాళ్ళు చేతిలోంచి మనం బయటకు వచ్చామని చెప్పి మనం మాట్లాడుకోవాలి. తప్పదు. బ్రిటిష్ వారు మనల్ని కొంతకాలం పరిపాలన చేశారు, ఏలారు. కాబట్టి మనం తప్పకుండా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు గతంలో మనల్ని ఇబ్బందులు పెట్టారు కాబట్టి శత్రువులుగా కొంతకాలం వాళ్ళు పనిచేశారు, నిజమే. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది నేటి దినాల్లో కొంతమంది మత ఛాందస్వాదులు క్రైస్తవం మీద బురద చెయ్యాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, బ్రిటిష్ వారు అందరూ కూడా క్రైస్తవులేని, బ్రిటిష్ వాళ్ళు అంటే క్రైస్తవులని, క్రైస్తవులే బ్రిటిష్ వాళ్ళని,
అంటే ఇప్పుడు మన దేశాన్ని పరిపాలన చేసి మన అంతా నష్టం చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి ఈ బ్రిటిష్ వారిని క్రైస్తవులుగా చేస్తున్నారు. ఒక విషయాన్ని మీరు వినండి, బ్రిటిష్ వారిలో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు కానివారు కూడా ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు లోకంలో సమాజంలో చాలామంది ఏం చేస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళు అంటే కేవలం క్రైస్తవులే అని చెప్పి క్రైస్తవులు ఇప్పుడు నేటి దినాల్లో స్వార్థ ప్రకటిస్తున్నా, దేవుని మాటలు చెప్తున్నా, ఇదిగో బ్రిటిష్ వాళ్ళు గతంలో మనల్ని పరిపాలన చేశారు కాబట్టి ఇప్పుడు అలా పరిపాలన చేసిన మనల్ని వీళ్ళు మళ్ళీ వాళ్ళు కొనేస్తారు, వీళ్ళ క్రైస్తవులు వచ్చి చెప్పండి అక్కడక్కడ ప్రజల్ని మోసగించి బ్రిటిష్ వాళ్ళకి అమ్మేస్తారు అనేటువంటి తప్పుడు సమాచారము లోకంలో చేయడానికి కొంతమంది మత ఛాందసవాదులు ప్రయత్నం చేస్తున్నారు. నేను దాని గురించి ఒక స్పష్టత ఇస్తున్నాను. బ్రిటిష్ వారు అంటే క్రైస్తవులు కాదు, బ్రిటిష్ వారిలో క్రైస్తవులు ఉన్నారు, భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు, అన్ని దేశాల్లో క్రైస్తవులు ఉన్నారు. చూడండి, ఇజ్రాయేలు దేశంలో ఇప్పుడు యూదులు ఉన్నారు. ఎవరున్నారు? యూదులు ఉన్నారు. యూదులే కాదు, ముస్లిములు కూడా ఉన్నారు. ముస్లిములే కాదు, అన్యజనులు చాలామంది అక్కడ ఉన్నారు. చాలా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అలాగే బ్రిటిష్ వారిలో కూడా బ్రిటిష్ వారు క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు కాని వారు ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బ్రిటిష్ వారు అందరూ క్రైస్తవులు కాబట్టి ఆ క్రైస్తవులు బ్రిటిష్ వారు అంటే క్రైస్తవులు ఈ మతంలోని ప్రజలను ఇది చేసి మన దేశాన్ని పాడు చేయడానికి వచ్చారు. తప్పుడు సమాచారము ప్రజల్లోనికి తీసుకువెళుతున్నారు. తప్పకుండా నేను దాన్ని ఖండిస్తున్నాను. మీరు కూడా అర్థమైన వాళ్ళు ఖండించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ విధానంగా వస్తే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ నుంచి క్రైస్తవ మిషనరీస్ మన భారతదేశం వచ్చి ఈరోజు ఎన్నో హాస్పిటల్ కట్టారు, ఎన్నో స్కూల్స్ కట్టారు. అవన్నీ విడిచిపెట్టే వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదు, అక్కడి నుంచి ఒక రూపాయి కూడా పట్టుకెళ్ళలేదు. ఎంతోమంది వందలాది వేలాది లక్షలాది మంది ప్రజలకు వాళ్ళ సేవ చేసే వెళ్ళిపోయారు. క్రీస్తు ప్రేమను ప్రకటించే వెళ్ళిపోయారు. గ్రహం స్టెయిన్స్ అనేటువంటి భక్తుడు ఒరిస్సా ప్రాంతం వచ్చి ఆయన కుష్ఠరోగుల మధ్య పరిచయం చేశాడు. ఆయన చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, భార్య కూడా అద్భుతమైన సేవ చేసింది. ఇక్కడి నుంచి వాళ్ళు పట్టుకెళ్ళింది ఏమీ లేదు, అక్కడి నుంచి పట్టుకొచ్చి దేవుని సేవ కొరకు వారు వినియోగించారు. అంటే అర్థం ఏంటంటే విలియం కేరీ కూడా ఆయన వచ్చాడు, మన భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి ముద్రణ యంత్రాన్ని తయారు చేసి సతీ సహగమను అనేటువంటి అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితికి మంటి మీద అంటించి చంపేసేటువంటి ఈ యొక్క విధానాలని మార్చివేసి ఏం చేశాడంటే క్రీస్తు ప్రేమను ప్రకటించారు. కనుక ఈ స్వతంత్ర పోరాటంలో మన భారతీయులు ఎంత ప్రయాసపడ్డారో కనుక ఇప్పుడు మన భారతదేశానికి కూడా అనేక క్రైస్తవ మిషనరీస్ మనకు మేలు చేస్తానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే గత కొన్ని సంవత్సరాలలో క్రితము మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మనల్ని ఎంతగానో బాధించారు, మన వరలను తీసుకున్నారు, మనకు స్వేచ్ఛ లేదు, వాళ్ళ చేతుల కింద ఉన్నాం. అలాంటి సమయంలో ఎంతోమంది మహానుభావుల ప్రాణాలు కూడా త్యాగం చేసి చంపితే చంపు మాకు స్వాతంత్రం కావాలని పోరాడారు. ఆ పోరాటంలో దేవుని మహాకృప వల్ల చెప్పండి మన భారతదేశానికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మన దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు. మన దేశాన్ని మనమే పాలించుకోవడానికి, మన దేశాన్ని మనమే నడిపించుకోవడానికి, మన దేశాన్ని మనమే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ భారతదేశంలో వనరులన్నీ మనమే వినియోగించుకుని అంచెలంచెలుగా ఎదగడానికి మనము స్వేచ్ఛను పొందుకున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మన జీవితాల్లో అన్నీ మనయ్యి ఉండి మనం అనుభవించకపోతే ఎంత బాధ. అలాగే భారతీయులందరూ కూడా అనుభవించారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు బానిస బ్రతుకుతూ వచ్చారు. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం చదివితే ఆ సందర్భాన్ని మనం చూస్తాం. వారు బాధలో ఉండి దేవునికి మొర్రపెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు వారి యొక్క బానిసత్వాన్ని ఫరో చేతికి నుండి నలిగిపోతున్నా వాళ్ళు ఎంతో కష్టపడి ఇటుకలు చేస్తూ ఉన్నారు, ప్రయాసపడుతున్నారు. వారి బలాన్ని, వారి శక్తిని, వారి సామర్థ్యతను వారు వినియోగిస్తున్నారు. కానీ ఆ ఫరో, ఆ యొక్క ఐగుప్తులు వాళ్ళ బానిస బ్రతుకులో వాళ్ళని పెట్టి వాళ్ళని బాధిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ బానిస బ్రతుకుని తట్టుకోలేక వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా, ఎవరు చేసిన పాపం అయ్యా, ఎవరు చేసిన అతిక్రమం అయ్యా, ఇదిగో మేము మా పిల్లలు స్వేచ్ఛ లేకుండా బ్రతుకుతున్నాం, కష్టపడుతున్నాం, కన్నీరు గారుతున్నాం, మాకు సుఖం లేదు, మాకు స్వేచ్ఛ లేదు, మాకు నెమ్మది లేదు, దయచేసి నీవు మమ్మల్ని కనికరించు, మా శ్రమను చూడు అని చెప్పి దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి మొరపెడుతుంటే అప్పుడు దేవుడు ఎట్టకేలకి దేవుడు వారి ప్రార్థన విన్నాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం. ఇదిగో నిశ్చయముగా నేను నా శ్రమను చూశాను, నా ప్రజల యొక్క బాధను నేను చూశాను, వాళ్ళ కష్టాన్ని చూశాను, శత్రువులు ఫరో వాళ్ళకి పెడుతున్నటువంటి శ్రమను, బాధ నేను చూశాను అని చెప్పి మోషేని పంపించి, విడుదల నాయకుడిగా మోషేని పంపించి ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని
అరణ్యము గుండా నడిపించి పాలు తేలి ప్రపంచ దేశానికి నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడవదిగా చూడండి, ఇప్పుడు మనము కూడా పాపమనే బానిసత్వం కింద ఉన్నాం, శాపంతో ఉన్నాం, అనేకమైన భయంకరమైన బంధకాల్లో ఉండిపోయాం. మన పాపములను బట్టి మనం చావలసి ఉంటుండగా, మన అతిక్రమాలను బట్టి మనం చావలసి ఉండగా, మన అక్రమ క్రియలను బట్టి మనం నశించిపోవలసి ఉండగా, మన పాపానికి జీతం ప్రతిఫలం మరణము, ఆ మరణము మనం అనుభవించవలసి ఉంటుండగా, ఇదిగో మనందరి కొరకు పాపంతో నశించిపోవలసిన మనను విడుదల చేయడానికి, మనకు విమోచించడానికి, మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి రక్షకుడు మనకి విమోచించడానికి, స్వాతంత్రాన్ని ఇవ్వడానికి 2021 సంవత్సరాల క్రితం మానవుడికి ఈ లోకానికి దిగువచ్చి మానవులందరూ చేసిన పాపముల నిమిత్తము ఆయన కలువరి సిలువలో తనకి రక్తాన్ని చిందించి, ఒక రక్త బుట్టైన దాచుకోకుండా తాను చిందించిన రక్తము ద్వారా మన పాపాలన్నీ కడిగేసి ఇప్పుడు మనకు పాపం నుండి స్వాతంత్రం ఇచ్చాడు, చీకటి నుంచి స్వాతంత్రం ఇచ్చాడు, అపరాధముల నుంచి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మనకు విడిపించిన విడుదల నాయకుడు, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన చాలా మంది మహానుభావులు ఉన్నారు. రెండవది, ఇశ్రాయేలు ప్రజలను విడిపించి, బానిసత్వం నుంచి విడిపించి, కట్టని గృహములలో నివాసం చేయడానికి, తవ్వని బావి నీళ్లను త్రాగడానికి, నాటని చెట్ల పొలములను అనుభవించడానికి, ఉన్నతమైన పాలు తేలి ప్రపంచ దేశానికి నడిపించబడ్డారే వాళ్ళు. అలాగునే మోషే వాళ్ళకి విడుదల నాయకుడు అయితే, ఇప్పుడు మనందరికీ యేసయ్య ఒక విడుదల నాయకుడిగా వచ్చి మనందరికీ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువుదాం ఒక మాట, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కనుక 3 రంగుల జెండా, ముచ్చటైన జెండాను మనం ఎగరవేశాం. స్తోత్రం చేయడం అందరూ కూడా. ఇప్పుడు ఆత్మీయంగా దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. మన పాపము నుండి మనకు విడుదల, మన శాపము నుండి మనం విడుదల. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన జీవితంలో ఎందుకులే అయిపోయింది, నా బ్రతుకంతే, నా స్థితి అంతే, నా దరిద్రం అంతే, ఇంకా నా బ్రతుకంతే, నా తలరాత అంతే అనుకుంటాం. కానీ దేవుడు మన తలరాతను మార్చి, మన దరిద్రాన్ని తొలగించి మనకు విడుదలిచ్చిన దేవుడు, మహాదేవుడు యేసు ప్రభువారు. స్తోత్రం కలుగునుగాక. ఏది మన మీద ఏలుబడి చేస్తుందో దానికి మనం దాసులం. అయితే ఇప్పుడు మనను పాపమునికి దాసులుగా ఉన్న మనను నీతికి దాసులుగా దేవుడు మనల్ని చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మనమందరం ఎవరం? బంధింపబడిన వారమా, విడిపించబడిన వారమా? చెప్పండి. బంధింపబడిన వారైతే కదలలేరు, బంధింపబడిన వారైతే మెదలలేరు, బంధింపబడిన వారైతే మాట్లాడలేరు, బంధింపబడిన వారైతే స్వేచ్ఛగా ఉండలేరు, బంధింపబడిన వారైతే పని చేయలేరు. కానీ విడుదల పొందిన వారు మాత్రమే పని చేయగలరు. ఒక్క సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వ వచనం. మీ ఎదుటిన గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద ఏ మనుషుడిని ఎన్నడను కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకును రండి. చాలు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు తనకి ఆ శిష్యులు ఇద్దరిని పిలిచి, అందుబాటులో ఉన్న శిష్యుని పిలిచి, మీరు ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, ఆ గాడిద కట్లు విప్పి తీసుకొని రండి అన్నాడు. అంటే ఆ గాడిద ఎలా ఉందంటే, సర్వసాధారణంగా గాడిదలు కట్టరు విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకున్న గాడిదలు ఎవరు కట్టుకోరు, కోడి పిల్లన కట్టుకుంటాం కానీ గాడిదని కట్టుకోము, విడిచిపెట్టేస్తాం. పరగలంటే తిరిగి సాయంకాలం వస్తుంది. ఎందుకంటే భక్తుడు యెషయా అన్నాడు కదా, 1వ అధ్యాయంలో, ఎద్దు తన కామందును ఎదురును, గాడిద తన సొంతవాని దుడ్డు తెలుసుకుని. కాబట్టి కట్టకలేదు, తిరిగి అలాగ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఈ గాడిద ఏమైపోయిందంటే, గాడిద పిల్ల కట్టబడిపోయిందంట. అంటే దానికి ఏమీ లేదంటే స్వేచ్ఛ లేదు. అందుకే అది ఎక్కడికి వెళ్ళలేకపోతుంది, దానికి స్వేచ్ఛ లేదు. యేసుప్రభువు ఆలోచన ఏంటి తెలుసా? కట్టబడిన వారందరినీ విప్పడమే దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. పాపముల చేత, శాపముల చేత, అపరాధముల చేత కట్టబడిన వారందరినీ విప్పడమే దేవుని ఉద్దేశం. స్వేచ్ఛా జీవితాన్ని, స్వాతంత్రాన్ని ఇవ్వడమే దేవుని ఉద్దేశం. ఒక వ్యక్తి ఒక భయంకర రోగములో, ఒక భయంకర పాపములో, ఒక చెడుతనములో, ఒక విగ్రహాలలో, ఒక పాప సంబంధమైన కార్యములో అలా మునిగిపోయి, అలా చెడిపోయి, అలా చనిపోయి ఉండడం దేవునికి ఇష్టమైంది కాదు. ఎందుకంటే ఆయనకి పేరు విడిపించే దేవుడు, విమోచించే దేవుడు. అందుకే మీరు ఎదుటిన్న గ్రామానికి వెళ్ళి ఆ కట్టబడిన గాడిదని కట్టు విప్పి తీసుకురండి అన్నాడు. వీళ్ళు వెళ్ళి విప్పి తీసుకుని వస్తున్నారు. విప్పిన తర్వాత యేసు ప్రభువు ఆ గాడిదని తీసుకుని వచ్చి, విలువైన వస్త్రాలు, యేసు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చునే ముందు విలువైన వస్త్రాలు దాని పైన వేసి, దాని ముందు వేసి యేసు ప్రభువారిని కూర్చోబెట్టుకుని యెరూషలేముకి తీసుకెళ్తున్నారు. అంటే గాడిద ఎప్పుడు యేసు ప్రభువారికి ఉపయోగపడింది? బంధింపబడినప్పుడా, స్వాతంత్రం వచ్చినప్పుడా? చెప్పండి మీరు నాకు, చెప్పండి. స్వాతంత్రం వచ్చినప్పుడు. కథలు లేకుండా ఉంటే ఎలా ఉపయోగపడుద్ది? మెదడు లేకుండా ఎలా ఉపయోగపడుతుంది? కాళ్ళు తీసుకోవాలి, లేకపోతే కాళ్ళు 2 బంధకాలు కట్టేస్తే ఎలాగ కదలగలరు?
అది విప్పబడింది గనుక దానికి ఘనత వచ్చింది. అది విప్పబడింది గనుక ప్రభు కొరకు పని చేయగలిగింది. అది విప్పబడింది గనుక ప్రభువును మోయగలిగింది. అది విప్పబడింది గనుక సాక్ష్యము పొందుకుంది. అది విప్పబడింది గనుక సర్వశక్తుడైన దేవునికి పనికొచ్చింది. స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా, ఈరోజు విప్పబడిన వ్యక్తివా, కట్టబడిన వ్యక్తివా? నువ్వు మౌనంగా ఉండడం గల కారణం, ఉన్న చోటనే ఉండడం గల కారణం, పని చేయలేకపోవడం గల కారణం, ప్రార్థన చేయలేకపోవడం గల కారణం, పరిచర్య చేయలేకపోవడం గల కారణం, నువ్వు విప్పబడ్డావా? ఇంకా ఏదో వాటి చేత నిన్ను అభ్యంతరపరిచే వాటి చేత కట్టబడే ఉన్నావా? ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. యేసు ప్రభువు తన శిష్యుల్ని తొందరబెట్టి వారితో పాటు ఆ అద్దరికి వెళ్ళాలనుకున్నాడు, అవతరకు వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళి వెంటనే అక్కడ ఎందుకు వెళ్ళాలని తొందర పెడుతున్నాడంటే, ఒక వ్యక్తిని అక్కడ మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే ఒక యవనస్తుడు. చెప్పండి అమ్మా, ఎవరు? ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడికి ఏం పట్టుకుంది? దెయ్యం పట్టుకుంది. ఏం పట్టుకుంది అంటే ఒక దెయ్యం కాదు, ఒక సేన, ఒక సమూహమే తను పట్టుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే తను చెప్పండి, ఆ యవనస్తుడు ఎక్కడ ఉండాలంటే తల్లిదండ్రులకు సమక్షంలో ఉండాలి, ఇంట్లో ఉండాలి, వాళ్ళతో ఆనందించాలి, తన బాధ్యతలు తన పనులు చేయాలి. కానీ ఈ యొక్క యవనస్తుడి జీవితంలో ఏమైందంటే, ఆ సేన అనే దెయ్యం పట్టుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు స్వేచ్ఛగా లేడు, తన జీవితంలో స్వాతంత్రం లేదు. అతడు కేవలం దురాత్మల చేత ఏమైపోయి బంధింపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బంధింపబడి ఏం చేస్తాడో తెలుసా? అతను ఇంట్లోకి రావట్లేదు. ఏం చేస్తాడు? ఎక్కడ ఉన్నాడంటే ప్లేసు మారిపోయింది. ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. అంటే ప్లేస్ మారిపోయింది. నువ్వెక్కడ ఉండాలి? ఎక్కడ ఉన్నావు? ప్లేస్ మారిపోయింది. సమాధిలో ఉన్న తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? మనసు మారిపోయింది. అక్కడ ఏ మనసు ఉంది? ఇంటికి వెళ్ళాలి, పిల్లలతో ఉండాలి, కుటుంబంతో ఉండాలి, ఇరుపొరుగాలతో ఉండాలన్న ఆలోచన లేదు. తన వస్త్రధారణ మారిపోయింది. వస్త్రాలు లేవు అసలు అని. రెండోది ఏం తెలుసా? తన పని కూడా మారిపోయింది. అక్కడ ఉన్న రాళ్ళు పట్టుకొచ్చి కొట్టుకుంటూ రక్తం కారుతున్నా ఏమి అనిపించట్లేదు. పూర్తిగా ఇంకా మనుషుల వశంలో లేడు, దేవుడు వశంలో లేడు, తల్లిదండ్రుల సమక్షంలో లేడు, తల్లిదండ్రుల దగ్గర లేడు, ఊర్లో లేడు, దేవుడి దగ్గర లేడు. ఎక్కడ పోయాడంటే పూర్తిగా సాతాను బంధకాలు ఉన్నాడు. తన జీవితంలో ఏమి లేదు చెప్పండి? ఏమి లేదమ్మా? స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. మనిషి అంటూ ఉన్నాడు కానీ నడవడం సాతాను చెప్పినట్టే. మనిషి అంటూ ఉన్నాడు కానీ సమాధిలో ఉండడమే. ప్రభు ఆ పరిస్థితిని చూశాడు. ఆ దోణి దిగిన వెంటనే ఏం జరిగింది తెలుసా? దానిలో ఉన్న దయ్యాలు పరిగెడుతున్నాయి. ఎందుకయ్యా మా సమయం ఇంకా రాకుండానే మమ్మల్ని ఇలా చేయడానికి ఎందుకు వచ్చో? మా టైం ఇంకా రాలేదు కదా అని దేవుని బ్రతుమాలుకున్నాయి దయ్యాలన్నీ కూడా. అయ్యా నువ్వు సెలవిస్తే ఆ పందుల్లో పోతాం. అక్కడ పందులు ఎన్నో తెలుసా? 2000 ఉన్నాయి. ఈ 2000 పందులు ఎప్పుడైతే 2000 పందులోకి దయ్యం వెళ్ళిపోయిందో, ఆ పందులు పరిగెత్తుకుని సముద్రంలోకి పరిగెత్తి ఊపిరాడే చచ్చిపోయినంటే అంటే అమ్మ బాబోయ్, 2000 పందులు తట్టుకోలేని పవరు ఒకడు తట్టుకున్నాడంటే ఇటు సామాన్యం కాదు. ఆ దెయ్యం యొక్క ప్రభావం తట్టుకోలేక 2000 పందులు చచ్చిపోయినాయి. వినండి, ఆ వ్యక్తిని బాగు చేయడానికి, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, ఆ వ్యక్తి జీవితానికి నెమ్మదిని ఇవ్వడానికి, ఆ యవనస్తుని జీవితంలో బాగు చేయడానికి, ఆ యవనస్తుని మళ్ళీ తిరిగి కుటుంబంలోనికి చేర్చడానికి, ఆ యొక్క యవనస్తుని జీవితంలో తిరిగి ప్రశాంతతను అనుగ్రహించడానికి దేవుడు లక్షల రూపాయలు నష్టపోవడానికైనా ఇష్టపడ్డాడు. 2000 పందులు సావడానికైనా ఇష్టపడ్డాడు. కానీ దెయ్యం పట్టిన ఒక వదులుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల బాగా స్తోత్రం చేయండి. దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే ఎలాగైనా నీకు స్వేచ్ఛనివ్వాలి, ఎలాగైనా నీకు స్వాతంత్రం ఇవ్వాలి, ఎలాగైనా నీ బంధువుల నుంచి విడిపించాలి. అవసరమైతే 2000 పందులు ఆ విలువైన నష్టమైనా పర్లేదు నాకు. పందులు నష్టపోయిన, ధనం నష్టపోయిన, బంగారం నష్టపోయిన, వెండి నష్టపోయిన, చివరికి నా ప్రాణాన్ని కూడా నష్టపోయిన, నా రక్తం అంతా నీ కొరకు దాగం చేశాను, నువ్వు మాత్రం బ్రతకాలి అని చెప్పి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆ ఒక్క వ్యక్తి కొరకు ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆ ఒక్క వ్యక్తి కొరకు 2000 పందులు సావడానికి ఆయన సిద్ధపడ్డాడంటే, సంతోషంగా అంగీకరించాడంటే ఆ వ్యక్తి విడుదల పొందాలి. ఆ వ్యక్తికి చెప్పండి స్వాతంత్రం కావాలని. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు
మానసికంగా కృంగిపోతూ ఉంటాం, కుటుంబానికి దూరంగా ఉంటాం, దేవుని కాళ్ళకి దూరంగా ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం, ఏదో బంధకాల్లో నలిగిపోతూ ఉంటాం. ఇదిగో అలాంటి బిడ్డను ఆ యవనస్తున్న దేవుడు ఏం చేయడం, బయటికి తీసుకొచ్చి ఏం చేయడు? చెప్పండి, వెళ్ళు, మీ అమ్మ నాన్న మీ ఇంటి వాళ్ళు నీ కోసం చూస్తున్న వీళ్ళంటే నేను వెళ్ళను, నీతోటే వచ్చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనకు విమోచన ఇచ్చే దేవుడు అండి. యేసయ్య మనకు విడుదలిచ్చే దేవుడు అండి. ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడు. ఒకవేళ దేవుని బిడ్డ నీవు ఉన్న పరిస్థితుల్లో బంధకాల్లో ఉన్నావేమో, స్వేచ్ఛ లేకుండా ఉన్నామేమో, ప్రార్థన చేసుకోవడానికి అనుకోతలేదు, ఆరాధన చేసుకోవడానికి అనుకోతలేదు, దేవుని కొరకు పని చేయడానికి అనుకోతలేదు, ఎక్కడ చూసినా ఆటంకాలు అడ్డులు అని అనుకుంటున్నావేమో, తప్పకుండా నీ దేవుడు నీ కొరకు ఒక విశాలమైనటువంటి పరిస్థితిని దేవుడు నీకు కలుగు చేయునుగాక. ఎందుకంటే ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి దేవుడు, విజయాన్ని ఇచ్చే దేవుడు, విడుదలిచ్చిన దేవుడు. బానిస బ్రతుకు నుండి, చీకటి బ్రతుకు నుండి, అంధకార స్థితి నుండి, పాపపు స్థితి నుంచి ఈరోజు చాలామంది చాలామంది సారాలకి, బ్రాందీలకి బానిసలైపోయారు. ఒక పూట త్రాగకపోతే ఒళ్ళు వణుకుపోతుంది వాళ్ళకి. ఆ దాని వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో నువ్వేమీ చేయలేక బాధలు పడుతూ ఉన్నాయేమి, తప్పకుండా అలాంటి వారిని విడిపించగలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సారాలు తాగేవాళ్ళు, చుట్టలు తాగేవాళ్ళు, భయంకర పాపాలు చేసేవాళ్ళు, వాళ్ళందరికీ ఏం కావాలని మనం ప్రార్థన చేయాలి? చెప్పండి. ఈవేళ త్రాగి చాలామంది సైకోలుగా మారిపోతున్నారు. వాళ్ళకి బుర్ర పనిచేయక ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియక అయిపోతున్నారు. చాలా భయంకర పరిస్థితుల్లో మానవుడు వెళుతున్నాడు. కనుక మనం ఏం చేయలేదు తెలుసా? భయంకరమైనటువంటి మత్తు పానీయాల నుంచి మన దేశ ప్రజలకు విడుదల కలగాలి. ఏం చేయాలి? ఒక క్రైస్తవుడిగా ఈరోజు స్వతంత్రం మనకు వచ్చింది. ఇంకా మన దేశం కొరకు మనం ఏం చేయాలి? దేశం మనకేం చేసిందని కాదు, మనం దేశం కొరకు ఏం చేయాలి? మత్తు పానీయాల్లో నలిగిపోతున్న ప్రజల విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఉగ్రవాదం నుండి విడిపింపబడాలని మనం ప్రార్థన చేయాలి. యుద్ధాలు ఆగాలని మనం ప్రార్థన చేయాలి. నైతిక విలువలు కలిగినటువంటి సమాజం మనకు రావాలని మనం ప్రార్థన చేయాలి. మత ఛాందసవాదులు మార్చబడాలని మనము ప్రార్థన చేయాలి. ఎక్కడెక్కడ సంఘాలు ఉండి దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ద్వారా అక్కడున్న శాపం, పాపం, భయంకరమైనటువంటి వ్యభిచారము, భయంకరమైన దొంగతనము, ఒకరినొకరు చంపుకొని కీడు చేసుకుని ఒకరిని ప్రేమించాలని కఠినమైన హృదయాలు మార్చబడాలి. కాబట్టి సాతాను చేతుల్లో కాదు మనం ఉండవలసింది, దేవుని చేతిలోనికి మనం రావాలి, స్వతంత్రులుగా ఉండాలి. కనుక ఈ ఆగస్టు 15వ దినమున మన దేశానికి మన పితరులు ఏ విధంగా స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారో మనం మరలా మనం ఎదుటివాడి కాడి కిందకి వెళ్ళిపోకుండా మనం ఎలా నిలబడాలో అలాగే సర్వశక్తి కలిగిన దేవుడు పాపం నుండి, శాపం నుంచి మనం విడిపించి నీతి అనే కాడి కిందకి తీసుకొచ్చాడు. ఇక మనం పాపంలోకి వెళ్ళిపోవద్దు, లోకంలోకి వెళ్ళిపోవద్దు. దేవుని కొరకు ఉన్నతకాలం బ్రతుకి ప్రభు కొరకు పనిచేద్దాం. అలాంటి నిజమైన స్వాతంత్రాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.